అంటే మనకు ఒకటి అర్థం కావాల్సినటువంటి విషయం, కేటీఆర్ ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో హరీష్ రావు ఎందుకు సైలెంట్గా ఉన్నాడు? ఎందుకు మాట్లాడుతున్నాడు ఆయన? హరీష్ రావు ఈ టాపిక్లోకి ఎందుకు రావడం లేదు? ఆ ఫార్ములా కేసుకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని హరీష్ రావు పట్టించుకోవద్దు అనుకుంటున్నాడా, లేకపోతే బామ్మాడిది పోతే బాయతి ఉంటే నేనే కదా అనేటువంటి ఆలోచన ఏమైనా ఉందా? హరీష్ రావు ఎందుకు సైలెంట్గా ఉన్నాడు ఈ వ్యవహారంలో? ఇది ఇప్పుడు అసలైన ప్రశ్న బీఆర్ఎస్ పార్టీలో. గతంలో నుంచే ఏసీబీ కేసు నమోదు చేసినటువంటి డిసెంబర్ మాసం నుంచి ఇప్పటి వరకు అనేక పరిణామాలు చోటు చేసుకుంటూ వస్తూ ఉన్నాయి. సో కేటీ రామారావు అరెస్ట్ అంటూ ఏసీబీ నోటీసులు జారీ, తర్వాత ఈడీ జారీ, ఆ తర్వాత ఎంక్వైరీ కోసం నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితిలో హైకోర్టులో వాదనలు ప్రతివాదనలు తీర్పు పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి, ఈ అన్నీ చూస్తున్నటువంటి పరిస్థితుల్లో సో మరి కేటీ రామారావు సొంత బామ్మాడిదే, ఆయన వ్యవహారంలో హరీష్ రావు సైలెంట్గా, అంటే నాకు కనిపించినంత వరకు అయితే నేనే చూడలేదు. బహుశా ఈ విషయంలో మాట్లాడలేదు, ఎక్కడన్నా మాట్లాడుంటే నేను కరెక్ట్ చేసుకుంటా, అది అట్లా తప్పేం లేదు. మెడికల్ స్టూడెంట్ పెండింగ్లో ఉంది అని చెప్పని అంటున్నారు. హరీష్ రావు ఈ కేటీ రామారావు గురించి హరీష్ రావు ఈ కార్ రేస్కి సంబంధించి హరీష్ రావు ఎక్కడైనా స్పందిస్తున్నారా? మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి బాయ్ సాబ్. వాస్తవానికి నాకు కూడా తెలియదు, నేను అంత అబ్జర్వ్ చేయలే. ఆయన ఆ మాట మాట్లాడడం చూడలే. ఎంతసేపు రైతులు, రుణమాఫీ, భరోసా, ఆ కౌలు రైతులు వీటి గురించే మాట్లాడడం నేను చూసిన తప్ప, కానీ వేరే విషయాలు అన్ని మాట్లాడుతున్నాడు కానీ ఇది మాట్లాడలేదు. మరి ఏమన్నా మాట్లాడితే అట్లాంటిది ఏమైనా ఉంటే దయచేసి నా దృష్టికి తీసుకురండి, నాకు తెలియనటువంటి. మాట్లాడకపోతే లైన్ క్లియర్ కోసం ఎదురు చూస్తున్నట్టు లెక్క. అచ్చా నో 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 అచ్చా, హరీష్ రావుకు తెలిసి ఉండొచ్చు ఈ కేసులో ఏడ కనిపిస్తలేడని, అసెంబ్లీలో అని ఎక్కడ చేయలేదు. అదే నాకు కూడా కనిపించలేదు, నాకు కూడా అది కనిపించలేదు దయచేసి. ఎందుకంటే నేను కరెక్ట్ చేసుకోవడానికి ఛాన్స్ అడిగిన మిమ్మల్ని. నో లేదని చెప్తున్నారు. వికారాబాద్ బీసీ టోటల్ జనాభా ఎంత అన్నీ చెప్తా బాయ్ సాబ్. ఇలా నిజామాబాద్ అర్బన్ ఉంది, అర్బన్ తర్వాత మిగతా అన్నీ చెప్పుకుంటూ వస్తాం. నా విఆర్ఓ నోటిఫికేషన్ హరీష్ రావు ఎక్కడ మాట్లాడట్లేదు. బహుశా ఈ వార్తలు అయిపోయిన తర్వాత ఎక్కడన్నా మాట్లాడుతుండొచ్చు. సో మరి నేను మాట్లాడడం లేదన్న హరీష్ రావు, మాట్లాడలేదు, నేను మాట్లాడడం లేదు అన్న హరీష్ రావు. ఓకే, నో అంటూ దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా ఈ లైక్ బటన్ క్లిక్ చేయండి, అలాగే షేర్ చేయండి. హరీష్ రావు ఎందుకు సైలెంట్గా ఉన్నాడు? కేటీ రామారావు వ్యవహారంలో హరీష్ రావు సైలెంట్గా ఉండడానికి కారణం ఏంటంటే, ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో ఒక స్తబ్దమైనటువంటి వాతావరణం నెలకొంది. దాంట్లో ప్రధానంగా ఏంటంటే, నిన్న మొన్న మనం పేపర్లలో చూసినటువంటి వార్తలను ఒకసారి గమనిస్తే, బీఆర్ఎస్ పార్టీ చీఫ్ అయినటువంటి కేసీఆర్ ఫామ్ హౌస్లో ఏడాది కాలంగా, ఒక్కరోజు కూడా కాదు, ఏడాది కాలంగా ఆ ఫామ్ హౌస్లో ఆ చెట్టు కింద కూర్చునే బదులు ఏమైనా హిమాలయ పర్వతాలలో ఏమైనా గుహకాడ కూర్చుంటే అదో రకమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. కానీ ఆ చెట్టు కింద కూర్చొని సరే వచ్చిపోయేటోళ్ళని పలకరించుకుంటే ఏదో వ్యవసాయం ఆయన ఏందో రెస్ట్ తీసుకుంటా ఉన్నాడు. కానీ హిమాలయ పర్వతాల్లో పోతే మరి ఆయన పేరు ఏం పేరు? జగదీష్ ఎవరు ఆయన పేరు? ఇదే మటన్ షాప్ పంపిస్తాడా? జ్ఞానేశ్వర్ మటన్ షాప్ పంపిస్తాడా? వచ్చి షేవింగ్ చేస్తూ ఉంటారు, ఇదంతా ఉంటుంది వాళ్ళ పరిచయం. ఏమవుతుంది కానీ కాకపోతే ఏంటంటే ఈ 1 ఇయర్ని అటుకేటాయిస్తే కొంత, ఎందుకంటే నరేంద్ర మోడీ గారు కూడా ప్రతిసారి ఎలక్షన్ వచ్చినప్పుడల్లా ఎలక్షన్ కంప్లీట్ కాగానే పోయి గుహలో కూర్చొని 10-12 గంటలు కూర్చొని వస్తాడనేటువంటి ఒకటి ఉంది కదా. సో ఆ గుహ ఖాళీగానే ఉన్నట్టుంది. ఆడి కేసీఆర్ గారు పోతే అయితే ఏడాది కాలంగా రెస్ట్ తీసుకుంటున్నాడు. నిన్న మొన్న పత్రికల్లో వచ్చిన వార్త, కేటీ రామారావు గారు ఏమంటా ఉన్నారు, త్వరలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎన్నిక ఉంటుంది అనేటువంటి మాట చెప్పిండు. ఈ మాట చెప్తే త్వరలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అనేటువంటి మాట వచ్చిన తర్వాత ఇటు కేసీఆర్ గారు కేటీఆర్ గారిని కాదని హరీష్ రావుకి బీఆర్ఎస్ పార్టీ బాధ్యతలు అప్పగించే పరిస్థితి అయితే లేదు. ఒకవేళ హరీష్ రావు గారు కేటీఆర్ గారు ఇద్దరు వద్దనుకున్నప్పుడు కవితను ఆప్షన్గా తీసుకుంటారు తప్ప హరీష్ రావుని ఆప్షన్గా తీసుకోరు. కాబట్టి ఇక్కడ కేటీ రామారావు గారు ఈ తీవ్రమైనటువంటి ఆరోపణలో ఈ కేసులో ఇరుక్కొని జైలుకు పోతే, సో మరి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని నడిపించేటువంటి బాధ్యతలు కవిత గారితో అయితే కాదు. ఆమెకు కొంతవరకు పోరాటానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఒక లాబియింగ్ కానీ, లేకపోతే ఢిల్లీ లెవెల్లో లాబియింగ్లు చేసేటువంటి కార్యక్రమం కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను
కథన రంగంలోకి దించే వ్యవహారంలో కానీ ఆమె పూర్తి స్థాయిలో సక్సెస్ కాకపోవచ్చు. కాబట్టి ఉన్న ఏకైక ఆప్షన్ హరీష్ రావే. ఎప్పుడు కేటీ రామారావు జైలుకు పోతే తప్ప ఏది అనధికారికంగా హరీష్ రావు తెర మీదకి వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టే సైలెంట్గా ఉన్నాడా ఏంది అనేటువంటి ఒక చర్చ జరుగుతూ ఉంది. సో మరి అది వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి దాంట్లోకి వాళ్ళు మాట్లాడితే తప్ప నిజాలు బయటకు వచ్చే పరిస్థితి లేదు.